దేవుడు ఒకే మాట ఆయన వైపు తిరగాలని మనం ఇంతవరకు అపోస్తుల కార్యంలో చూసిందే. పాత నిబంధన గ్రంథంలో కూడా కొన్ని లేఖనాలు 1-2 వాక్యాలు మనం చదువుదాం. దానిలో బైబిల్స్ విత్ మీ టు ది బుక్ ఆఫ్ హెజ్కియల్ చాప్టర్ 18 వర్సెస్ 23, 30, 31 and 32. హెజ్కియల్ గ్రంథము 18:23లో ఇలా రాయబడ్డది: దుష్టులు మరణంలో చేత నాకేమాత్రమైన సంతోషం కలుగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటే నాకు సంతోషం. ఇదే ప్రభావం 30వ వచనం. కాబట్టి ఇశ్రాయేలీయులారా, ఎవని ప్రవర్తనను బట్టి వారికి శిక్ష విధింతులు. మనసు త్రిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షా కారణములు కాకున్నట్లు వాటన్నిటిని విడిచిపెట్టుడి. 31, మీరు జరిగించిన అక్రమ క్రియలన్నింటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకోండి. ఇశ్రాయేలీయులారా, మీరెందుకు మరణము నొందుదు. ఇదే ప్రభువు యెహోవా. 32, మరణందు వాడు మరణం నొందుటను బట్టి దాన్ని సంతోషించుకోవడం కాదు, కావున మీరు మనస్సు త్రిప్పుకోండి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే ప్రభువు. దాన్నే క్రొత్త నిబంధనలో బాప్తిజం ఇచ్చి యోహాను గాని యేసు ప్రభువారు గారు ఏమన్నాడు? మారు మనస్సు అన్నాడు. అంతే తేడా. అంటే యూటర్న్ తీసుకోండి. ఆ ముందు భాగంలో చూస్తే భయంకరమైన అసహ్య కార్యాలు, అవి నోటితో ఉచ్చరించడానికి కార్యాలు ఏంటంటే, పురుగువాని భార్య పీరియడ్స్ వచ్చినప్పుడు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళడం. దేవుడు అంటాడు, ఎక్కడైనా జరుగుతుందా ఇలాంటి జనమ? దేవుడికి ఇష్టం లేదు. ఎందుకంటే 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటంటే, నీ పొరుగువాన్ని ఏది ఆశించొద్దు. ముఖ్యంగా భార్య, అందులో వ్యభిచరింపకూడదు. ఇశ్రాయేలులో ఎవరు వ్యభిచారం ఉండదంట. దేవదాసి సిస్టమ్ ఉండదు అక్కడ. దేవుడు ఒప్పుకోలేదు. అందుకే ఆ అసహ్యమైనటువంటి ఇందాక నేను చెప్పాను కదా, ఆంగ్లంలో మెన్స్ట్రల్ పీరియడ్ అనే మాట వాడబడింది. అంటే అది ఒక అపవిత్రత. మామూలుగానే ఒప్పుకోడు దేవుడు. ఆమె పీరియడ్స్ వస్తున్నామంటే కూడా ఆమె బలవంతం చేసి పాడు చేయడం, అది అసహ్యమైనటువంటివి. కాబట్టి మీరు వాటన్నింటినీ విడిచిపెట్టండి. ఎందుకు చచ్చిపోతారు మీరు? హ్యావ్ ఐ ప్లెజర్ అనే మాట ఆంగ్లంలో రాయబడ్డది. ఇక్కడ కూడా మనం దైవవాక్యం తెలియజేస్తూ మనమందరము దేవునికి రోమీయులకు రాసిన పత్రిక 5:10 వచ్చినప్పుడు, శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనం సమాధానపరచబడ్డామంట. రోమపత్రిక 5:1, రోమపత్రిక 8:1, దేర్ ఈస్ దేర్ఫోర్ నో కండెమ్నేషన్ దోస్ హూ ఆర్ ఇన్ క్రైస్ట్ అనే మాట రాయబడ్డది. కాబట్టి ఇప్పుడు క్రీస్తునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. ఆ శిక్ష అంతా కూడా ఆయనే తీసుకున్నాడు. అదే ఈ శరీరము, ఈ రక్తము. మనమందరం కూడా ఈరోజు ఇక్కడ కూర్చున్నామంటే జస్టిఫికేషన్ త్రూ ఫెయిత్ అనే ఆంగ్లంలో అంటారు. అనగా విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడడం, ఆయన అంగీకరించడం, పాపాలను విడిచిపెట్టడం. ఇది నీ కొరకు, నా కొరకు ఆయన శరీరం నలగొట్టబడ్డదని, పెరగొట్టబడ్డదని 129వ కీర్తన 3వ వచనంలో నాగటి సాళ్ళ వలె దున్నబడ్డదట. దానికి గుర్తుగా మన మీద ఉన్న ప్రేమ అంతే, ఇక వేరే ఏం లేదు. నూతన హృదయం, నూతన మనస్సు పరిశుద్ధాత్మ ద్వారా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:17 ఎవడైనా క్రీస్తునందున్న వాడు పాతవి గతించను, ఇదిగో సమస్తమును తల వచ్చి మనం ప్రార్థన చేసుకుందాం. కృతజ్ఞత చెల్లించి దీన్ని పుచ్చుకుందాం. సోదరులు